మేము చెన్నైకి వచ్చిన 1 వీకే మా ఆయన కూడా వచ్చేసారు. అండ్ ఈసారి మా ఆయనతో పాటు ఎవరు వచ్చారో మీరు కూడా చూసేసేయండి. మా అత్తయ్య వచ్చారనమాట. సో మా అత్తయ్యకి మోకాలు నొప్పులుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏదో తీసుకున్నారనమాట. సో ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుందామని అయితే మన దగ్గరికి వచ్చేసారు. అండ్ నెక్స్ట్ డేనే మనకి శ్రీరామనవమి ఉండేసరికి అండ్ వాటికి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెడితే మా అత్తయ్య వడపప్పు పానకం అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా శ్రీరామనవమికి వడపప్పు పానకం చేసి దేవుడికి అయితే ఇలా సింపుల్గా అరేంజ్ చేసేసుకున్నాము. అండ్ ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి. ఇంకా మా వారు వచ్చారు కదా అని చెప్పి డీమార్ట్కి వెళ్తే ఫుల్ రష్ ఉన్నారండి. ఇంకా పిల్లలు ఆకలేస్తుంది అనేసరికి సరే హోటల్కి వెళ్ళి తినేసి వద్దామని ప్యారడైస్కి అయితే వచ్చామన్నమాట. శ్రీరామనవమికి ప్యారడైస్కి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పి మా అత్తయ్య ఒక పక్క భయంకరంగా తిట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ అన్నట్టు వాటర్ బాటిల్ 60 రూపీస్ అంటండి. అండ్ ఈసారి రంజాన్ మంత్లో నేను హలీం తినేలేదు, అందుకని చెప్పి హలీం తప్పకుండా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే. అండ్ హవిషా వచ్చి ఇక్కడ రోల్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. అండ్ మేము వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ మా అత్తయ్య ఏమో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సో తప్పలేదు. ఇంకా మొత్తానికి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చి చూస్తే ఇంకా రష్ అలాగే ఉంది. అసలు కార్లలో క్యూ లైన్స్లో నించోవడం ఎప్పుడైనా చూసుంటారా? అండ్ మొత్తానికి అలో చేసి పార్కింగ్ దాకా అయితే వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చి చూస్తే అసలు పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ అప్పుడే అనుకోవాల్సింది ఎందుకు వచ్చామా అని చెప్పి, కానీ కార్ పార్క్ చేసేసి అండ్ డీమార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమైందనమాట. సో కనీసం స్ట్రాలర్ని పెట్టుకొని తిరగడానికి కూడా స్పేస్ లేదు. అసలు ఫస్ట్ టైం నాకు అసలు ఎందుకు వచ్చామా డీమార్ట్కి అని అనిపించేసింది అనమాట. సో చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఇంకా వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అండ్ చూస్తే మన కార్ ఏమో పైన ఫ్లోర్లో ఉందన్నమాట. సో ఇంత రష్లో కూడా కొంతమంది షాపింగ్ చేసి గ్రాసరీస్ అన్నీ సర్దుకుంటున్నారు, కానీ మేమైతే ఇంకెలా వెళ్ళామో అలాగే వచ్చేసాం. మా అత్తయ్య ఏంటో ఇంత దాకా తీసుకొచ్చారు కానీ ఒకటి కూడా కొనుక్కుండా వచ్చారు ఏంట్రా అని అనుకుంటున్నారనమాట. సో ఫైనల్గా యాజ్ యూజువల్ మన వర్క్లో మనం దిగిపోయాం. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలు కనిపించలేదు. ఏంటి ఇంకా రాలేదా అని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్తే మా హవిషా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తోంది, మా వాడేమో స్పోర్ట్స్లో బిజీగా ఉన్నాడనమాట. సో ఈ మధ్య స్పోర్ట్స్లో పిల్లలు బిజీగా ఉండేసరికి నాకు కూడా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్